అందరికీ నమస్కారం. సద్గురు వెంకట నారాయణరావు గారి జీవిత చరిత్ర గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. అనంతపురం జిల్లా హిందూపురం తాలూకా కల్లూరులో బడగనాడు నియోగులు స్మార్త భాగవత సంప్రదాయానికి చెందిన వశిష్ఠ గోత్రులు యజమాన సుబ్బారావు లక్ష్మమ్మ పుణ్య దంపతులు ఉండేవారు. సుబ్బారావు గారిది ఉపాధ్యాయ వృత్తి. వారు బండమీది పల్లెలో కాపురం ఉంటూ ఉండగా లక్ష్మమ్మ గారు మంచినీళ్ల కోసం బావి దగ్గరికి పోతే అక్కడ ఒక గోసాయి కనపడి మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. ఆమె రమ్మన్నది. తిరిగి చూస్తే ఆయన అదృశ్యుడైనాడు. ఒక ఏడాది తరువాత 6/3/1902 జన్మించిన ప్రథమ సంతానం వెంకట నారాయణరావు గారు. ఆయనను అనుసరించి పుట్టినవారు రుక్మిణమ్మ, సావిత్రమ్మ, రామారావు, సత్యనారాయణరావు, వెంకట రామారావులు. వెంకట నారాయణరావు గారికి చాలా కాలం దాకా మాటలు రాలేదు. లక్ష్మమ్మ దుఃఖిస్తూ తమ తండ్రి సిరివరం నారాయణరావు గారితో 7 ఏళ్ల వాడైనా కొడుక్కు మాటలు రాలేదని మొరపెట్టుకుంటే ఆయన భాగవతం ప్రహ్లాద చరిత్రలోని ఒక పద్యం చదివితే వెంకట నారాయణరావు అద్భుతంగా ఆ పద్యం అప్పచెప్పాడు. సిరివరం నారాయణరావు గారు ఆ బాలుడు దైవాంశ సంభూతుడైన మహాజ్ఞాని అని, అతనికి 11 ఏండ్ల లోపుగా పెళ్లి చేయకపోతే సన్యాసి అవుతాడని చెప్పారు. లక్ష్మమ్మ సుబ్బారావు దంపతులు తమ కొడుకుతో మంత్రాలయం పోయి శ్రీ రాఘవేంద్రులను దర్శించారు. రాఘవేంద్రులు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వెంకట నారాయణరావును ఆశీర్వదించారు. వెంకట నారాయణరావు బాల్యం కళ్యాణదుర్గం తాలూకా ఆత్మకూరులో గడిచింది. బాలుడుగాని ఆయన చెప్పే భవిష్యవాణి ఫలించేది. ఆయనకు 8వ ఏట ఉపనయనం, 11వ ఏట కల్లూరులో ఉండే తల్లి తండ్రి లేని 7 ఏండ్ల కమలమ్మతో వివాహం జరిగింది. వెంకట నారాయణరావు గారి హైస్కూలు చదువులు ఆత్మకూరులో, కాలేజీ చదువులు అనంతపురంలో జరిగాయి. బాల్యంలోనే ఆయన అయ్యవారిపల్లె అవధూత వెర్రి స్వామయ్య, బెళగుప్ప వీరావధూత ప్రేమకు పాత్రులయ్యారు. శ్రీ గోందావళి బ్రహ్మచైతన్యులు, హుబ్బలి సిద్ధారూఢులు ప్రత్యక్ష దర్శనం ప్రసాదించారు. గాణుగాపురం నరసింహ సరస్వతి సాయిబాబా రూపంలో దర్శనమిచ్చారు. BA చదువుతున్నప్పుడు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అప్పుడే ఆయన మనోదృష్టికి BA ప్రశ్నపత్రాలు గోచరించాయి. ఆయన చెప్పిన ప్రశ్నలన్నీ ప్రశ్నపత్రంలో వచ్చాయి. ఆయన తన మిత్రుడు వాళ్ళిద్దరే BA పరీక్షలో ఆ సంవత్సరం ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు రాసుకున్న నోట్సు తరువాత కాలాన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహంగా రూపొందింది. విద్యార్థిగా ఉన్నప్పుడే విజ్ఞాన చంద్రిక గ్రంథమాల వారి పరీక్షల్లో ప్రథమ బహుమతి, BA ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై బొబ్బిలి రాజా స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, ఇంగ్లీషు, కన్నడ భాషల్లో MA పూర్తి చేశారు. సంస్కృతం విద్వత్ పరీక్షలో ప్రథమ భాగం పూర్తి చేశారు. జ్యోతిషం, మంత్రశాస్త్రం, ఆయుర్వేదం ఆయనకు కరతలామలకమైనాయి. మద్రాసులో ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నం విఫలమై తిరుగు పయనమై ఘటికాచలంలో 6 నెలలు తపస్సు చేసి మలయాళ స్వామికి మంత్రోపదేశం చేసి ఆత్మకూరు వచ్చి భార్యను ఆమె మేనత్త ఇంటిలో దింపి అనంతపురం చేరారు. ఒక కేరళీయ సాధువు వెంకట నారాయణరావు గారికి గొప్ప భవిష్యత్తు ఉన్నట్లు చెప్పారు. రావుగారు మంత్రాలయం తుంగభద్రలో
స్నానం చేసి ఇసుకలో పడుకుంటే స్వప్నంలో రాఘవేంద్రులు వచ్చి ఆయన చేతిలో ఒక ఖర్జూరం, మంత్రాక్షతలు, తాయెత్తు ఉంచారు. నిద్ర లేచేసరికి ఆ వస్తువులు అరచేతిలో ఉన్నాయి. ఆయన రాఘవేంద్రుల బృందావనం సేవిస్తుంటే శ్రీ రాఘవేంద్రులు ప్రత్యక్షమై, నీ కథ నేను చూస్తాను, లోకం కథ నీవు చూడు అని దీవించి తమ పాదుకలు ఇచ్చారు. ఈ పాదుకలు ఆశ్రమంలో భద్రంగా ఉన్నాయి. శ్రీ రాఘవేంద్రుల ఆరాధన నాడు మాత్రమే వెలికి తీసి పూజించి భద్రం చేస్తారు. వెంకట నారాయణరావు గారికి రాఘవేంద్రులే గురువులైనారు. ఆయన ఇంటికి తిరిగి వచ్చే వరకు ఉద్యోగం ఉత్తర్వు వచ్చింది. వారు గోందావళి బ్రహ్మ చైతన్య స్వాములను గురుస్థానీయులుగా సంభావించారు. వెంకట నారాయణరావు గారు చాలా చోట్ల ఉద్యోగం చేశారు. మొదట అనంతపురం పురపాలక శాఖ ఆఫీస్ మేనేజర్గా, బెళగుప్ప ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్గా, రాజమండ్రిలో ఎల్టీ చేసి కర్నూలులో తెలుగు పండితులుగా, అనంతపురంలో ఎల్టీ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రాయచోటి ట్రైనింగ్ స్కూల్ హెచ్ఎంగా, స్కూళ్ళ డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పెక్కు చోట్ల పనిచేశారు. హోస్పేట కన్నడ ట్రైనింగ్ స్కూల్ హెచ్ఎంగా, దక్షిణ కన్నడ జిల్లా మొదలుకొని బళ్ళారి, నెల్లూరు, కడప, కృష్ణా జిల్లాల్లో విద్యాశాఖాధికారిగా ఆయన పనిచేశారు. పనిచేసే సర్వీసు ఉన్నా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వారు ఏ పనిలో ఎక్కడ ఉన్నా వేల సంఖ్యలో శిష్యులు ఉండేవారు. అయితే శిష్యులిచ్చే పూలు కానీ పండ్లు కానీ స్వీకరించేవారు కాదు. వచ్చిపోయే ఆర్తులకు, శిష్యులకు వారి ఇల్లు ధర్మసత్రం. ఆర్తులు తిరిగి పోవడానికి సొంత పైకం కూడా ఇచ్చేవారు. వెంకట నారాయణరావు గారు గొప్ప వదాన్యులు. శ్రీవారు కడపలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకనాడు జీతం తీసుకొని ఇంటికి వచ్చే వరకు పేద బ్రాహ్మణుడు ఒకరు కూతురు వివాహానికై ధన సహాయం కోసం ఆయన ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చారో తెలుసుకొని ఆయన జేబులో చెయ్యి పెట్టి చేతిలో తాను తెచ్చిన జీతమంతా ఇచ్చి సాగనంపిన ఘట్టం వారి పరోపకార పారీణతకు పరాకాష్ట. కృతజ్ఞుల ఎడ తప్ప వారు ఎవరినీ కోపించి ఎరుగరు. నిరాడంబరం, శాంతం, సత్యవచనం వారికి పెట్టని భూషణాలు. వెంకట నారాయణరావు గారు పులివెందులలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒకసారి పొరుగురు గురిజాలకు పోయారు. అక్కడ అప్పయ్య స్వామి మఠం ఉంది. అప్పయ్య స్వామి కొన్ని దశాబ్దాలకు పూర్వమే సమాధి చెందిన మహాత్ముడు. ఆ మహాత్ముడు ఒక రెడ్ల కుటుంబాన్ని అనుగ్రహించారు. ఔరసులు లేని వారింట అఖండ దీపం వెలిగించి వారసులను ప్రసాదించారు. అఖండాన్ని కాపాడినంత కాలం వారసులు పుడతారు అని, ఇలా ఎంతకాలం కాపాడాలి అంటే ఒక తాళపత్ర గ్రంథం ఇచ్చి దీనిని అడిగేవారు వచ్చేదాకా కాపాడండి. దీన్ని ఎవరైనా అడిగి తీసుకున్న తరువాత మీకు ఆ బాధ్యత లేదు అన్నారు. ఆ రెడ్ల ఇంటికి పోయి నా ఆస్తి నాకు ఇవ్వండి అన్నారు. వారు ఇచ్చారు. వారి బాధ్యత తీరింది. అంటే ఆ తాళపత్ర గ్రంథం నారాయణరావు గారికి ఇచ్చారు. అది మధుమతి శ్యామల మంత్రమున్న తాళపత్ర గ్రంథం. శ్రీ మాణిక్య ప్రభువులు ఆ గ్రంథం అప్పయ్య స్వామికి ఇచ్చారు. ఇన్నాళ్లకు ఆ మహామంత్రం వెంకట నారాయణరావు గారికి లభించింది. కమలమ్మ వెంకట నారాయణరావు దంపతుల సంతానం. పార్థసారథిరావు, కృష్ణమూర్తి, రాఘవ, నాగలక్ష్మమ్మ, లాజ్యలక్ష్మి, మనోరమాదేవి. వెంకట నారాయణరావు గారు హంపీలో తపస్సు చేస్తూ ఉండగా ప్రౌఢదేవరాయల కాలం నాటి చంద్రశేఖర క్రియాశక్తి భూతంతో వాగ్వాదం.
శ్రీ వేదవ్యాసుల దర్శనం ఆశీస్సులు పొందారు. ఒకప్పుడు శ్రీవారు తమ సోదరుడు సత్యనారాయణరావు స్నేహితుడు బలిజే అంజనప్ప తోడుగా విదురాశ్వత్థంలో నిద్రించి అక్కడి బ్రహ్మరాక్షసుని పారద్రోలి భూమిలో గుప్తంగా ఉన్న ఆంజనేయ విగ్రహం బయటికి తీసి ప్రతిష్ఠ చేశారు. శ్రీవారి మహిమలు పల్లెలకు వ్యాపించడంతో రోగులు, సంతానహీనులు, గ్రహపీడితులు, నిరుద్యోగులు, అర్ధార్థులు, విడిపోయిన జంటలు శ్రీవారిని ఆశ్రయించి మేలు పొందసాగారు. అనంతపురం పట్టణంలో బాలనాగిరెడ్డికి విశాలమైన స్థలాలున్నాయి. ఆయన కోరిన ఒక తప్పుడు కోరిక మన్నిస్తే ఆ స్థలమంతా శ్రీవారి భార్య కమలమ్మ గారికి రిజిస్టర్ చేస్తాను అన్నాడు. శ్రీవారు ఆ కోరిక మన్నించలేదు, స్థలం తీసుకోలేదు. అయినా నాగిరెడ్డి భక్తితో ఆ ప్రదేశాన్ని కమలానగర్ పేరుతోనూ మరొక స్థలాన్ని శ్రీవారి పేరుతో భోజరాజు వీధి అని ప్రఖ్యాతిలోనికి తెచ్చాడు. ఈ తరం వారికి అనంతపురంలోని కమలానగర్ తెలుసు కానీ ఆ పేరు వెనుక గల చరిత్ర తెలియదు. భోజరాజంటే కల్లూరి వెంకట నారాయణరావు గారు అని తెలియదు. నందలూరులో ఉద్యోగం చేస్తూ ఉండగా భార్య, పిల్లలు, శిష్యురాలు ఎల్లనూరు సీతమ్మ బలవంతంగా శ్రీవారిని కుంపిణీపురం ఆంజనేయ స్వామి దర్శనానికి తీసుకువెళ్ళారు. ఆ స్వామి మన డబ్బులు కాజేస్తాడు వలదన్నా వాళ్ళు వినలేదు. మధ్య మార్గంలో భోజనాలు చేసే ముందు పళ్ళెం నిండా అన్నం కలిపి పంచభూతాలకు అంటూ అన్నం ముద్దలు పైకి విసిరారు. ఒక్క మెతుకు కింద పడలేదు. పైకి విసిరిన ముద్దలు పంచభూతాలు ఆరాగించినవి అన్నారు. శ్రీవారు అన్నట్లే తమ పర్సులోనూ తమ్ముడు సత్యనారాయణరావు పర్సులోనూ పైకం మాత్రం మిగిలింది. తదితరుల పర్సుల్లోని డబ్బులన్నీ మాయమైపోయాయి. మహాకవి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఆర్థిక ఇబ్బందుల మూలంగా శ్రీవారిని ఆశ్రయిస్తే ఆయన చేత నారాయణీయం పారాయణం చేయించి ఆపద గడిపారు. తమకు తెలిసిన విద్యా రహస్యాలు ఆశ్రితులకు బోధించని నాడు బ్రహ్మ రాక్షసుడు అవుతాడని వావిలికొలను సుబ్బారావు గారు అట్లాగే అయ్యారని ఆ రాక్షసు బాధించే ఒక వైశ్య బాలుణ్ణి విదురాశ్వత్థం సేవింపజేసి ఆ ఇరువురిని శ్రీవారు ముక్తులను చేశారు. తాడిపత్రిలో ఉద్యోగం చేస్తున్న కాలంలో తాళ్ల ప్రొద్దుటూరుకు పాఠశాల పర్యవేక్షణకైపోయి పాఠశాల బయట పడుకుంటే అర్ధరాత్రి రావి చెట్టు నుండి ఒక సన్యాసి వేప చెట్టు నుండి ఒక ధవళాంబరధారి దిగివచ్చి మంత్రాలు, శ్లోకాలు చదువుతూ భోజనానికి ఆహ్వానించారు. ఆ అపరరాత్రి భోజనమేమిటని శ్రీవారు గాయత్రి మంత్రజపం చేస్తుంటే ఆ ఇరువు బ్రహ్మరాక్షసులు ముక్తులై అదృశ్యులైపోయారు. అందులో ఒక ఆయన పుష్పగిరి పీఠాధిపతి, మరొక ఆయన వారి ఆస్థాన ఘనాపాటి. ఇరువురు మనస్పర్ధలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ విద్యాదానం చెయ్యక బ్రహ్మరాక్షసులైనారు అన్నారు. వెంకట నారాయణరావు గారు ద్రోణాచలంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు తమ్ముడు సత్యనారాయణరావు మంత్రాలయం వెళ్ళి తుంగభద్రలో స్నానం చేస్తూ ప్రవాహ వేగానికి కొట్టుకుపోతూ అన్నగారిని స్మరించాడు. శ్రీవారు అక్కడ ప్రత్యక్షమై తమ్ముణ్ణి గట్టుకు ఈడ్చాడు. 2 దినాల తరువాత మంత్రాలయం నుండి తిరిగి వచ్చిన సత్యనారాయణరావు తన తల్లికి ఈ విషయం చెప్పాడు. రాయంకి నరసింగప్ప తాను చేయని హత్యా నేరానికి అడవుల్లో దాగి ఉంటూ శ్రీవారిని ఆశ్రయించాడు. శ్రీవారు అతని చేత ఆపదుద్ధారక రామస్తోత్రం పఠింపజేసి ఆపద గడిపారు. నరసింగప్ప శ్రీవారి ముఖ్య శిష్యుల్లో ఒకడు అయినాడు. తమ పెద్ద కూతురు నాగలక్ష్మమ్మ వివాహమప్పుడు ఆకాశం మేఘావృతమై అంతరాయం కలిగించేంట
కలిగించేటంత వర్షం ప్రారంభం అవుతుంటే శ్రీవారు మరునాడు 3 గంటల దాకా వర్షం రాకుండా ఆపారు. హుబ్బలి సిద్ధారూఢుల శిష్యుడు అనంతపురం వెంకోబరావు గురువుల దర్శనానికి పోతూ శ్రీవారిని తమ వెంట రమ్మన్నాడు. శ్రీవారు మీ గురువులు లేరు, వెళ్ళిపోయారు, టెలిఫోన్ చేసి కనుక్కో అన్నారు. వెంకోబరావు ఫోన్ చేస్తే ఆనాడు ఉదయం 5 గంటలకే సిద్ధారూఢులు దేహం చాలించినట్లు తెలిసింది. సిద్ధారూఢులు బంగారు పల్లకిపై పోతూ శ్రీవారికి తాము పోతున్నామని తెల్లవారుజామున చెప్పినారట. వెంకట నారాయణరావు గారి భక్తురాలు కొట్టాలపల్లె వెంకటమ్మ ఆమె బుక్కరాయ సముద్రం ఆసుపత్రిలో మందులు తీసుకొని వస్తుంటే మార్గమధ్యంలో దొంగలు ఆమెను కొట్టి మెడలోని గొలుసు తీసుకొని గాజులు రాకపోతే చేతులు నరుకుదాము అనుకుంటూ ఉండగా ఆమె గురువులను బిగ్గరగా తలచింది. వెంటనే ఎవరో వస్తున్నట్లు అలికిడి అయి దొంగలు పారిపోయారు. ఆమె ప్రాణం దక్కింది. బుక్కరాయ సముద్రం రైతులు వర్షాభావం చేత శ్రీవారికి మొరపెట్టుకున్నారు. శ్రీవారు మంత్రాక్షతలిచ్చి కుండలో పెట్టి చెరువు కట్టలో పాతండి అన్నారు. వాళ్ళు అలా చేయగానే కుంభవర్షాలతో కుండ పాతినంత మేర చెరువు నిండింది. వీరభద్రప్ప పార్వతమ్మ దంపతులకు 20 ఏండ్లైనా సంతానం కలగలేదు. శ్రీవారు ఆ దంపతుల చేత ఏడాది పాటు శనిత్రయోదశి వ్రతం చేయించారు. వారికి సంతానం కలిగింది. అనంతపురం లలిత కళా పరిషత్తు కార్యదర్శి ఏ నరసింహమూర్తి ఉత్తమోపాధ్యాయుడు. ఆయన శ్రీవారి తల్లిదండ్రులను, శ్రీవారిని తైలవర్ణ చిత్రాలు రాసినాడు. ఆయనకు రావలసిన ప్రమోషన్ రాలేదు. శ్రీవారి అనుగ్రహానికి పాత్రుడై అనంతపురం సాయిబాబా కాలేజీ ప్రిన్సిపల్ అయ్యారు. శ్రీవారితో కాశీయాత్ర చేసి అర్ధరాత్రి గంగాజలంతో విశ్వేశ్వరునికి అభిషేకం చేశాడు. ఆ రాత్రి మందిరం తలుపులు తెరచిన సాధువు సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అని శ్రీవారి ఉవాచ. శ్రీవారు తమ కందుకూరి వీరేశలింగ యుగం గ్రంథానికి పీఠిక వ్రాయమని మొదలి బాల విశ్వనాథ శర్మను అడిగారు. ఆయన సంస్కృత పండితుడైన వయసులో చాలా చిన్నవాడు. తనకు అధికారం లేదని శర్మ అంటే శ్రీవారు ఆయన ముత్తాత చరిత్రం చెప్పి ఆయన జపించిన శారదా తిలకం తంత్రశాస్త్రంలోని పౌరాణిక పంచదశి మంత్ర జపం సిద్ధుడని, ఆయన జపించిన మంత్రం అనుకోకుండా నీవు జపిస్తున్నావు కనుక పీఠిక రాయ సమర్థుడవని చెప్పి పీఠిక రాయించుకున్నారు. కల్లూరి వెంకట నారాయణరావు గారు సిద్ధ పురుషులు. తమ ఇంట్లో అతిథి అభ్యాగతులు ఎందరు వచ్చినా భోజనాలకు లోటు ఉండేది కాదు. అలాగే దైవ సంతర్పణలప్పుడు, వివాహాలప్పుడు అనుకోకుండా అధిక సంఖ్యలో వచ్చిన అతిథులకు వారి సంకల్ప బలం చేత పదార్థాలు అక్షయమయ్యేవి. తమ శిష్యుడు సత్రకాల సుబ్బయ్య భానుగుట్ట శివాలయం వద్ద చేసిన అన్న సంతర్పణమప్పుడు తమ 3వ కూతురు మనోరమాదేవి వివాహమప్పుడు చేసిన వంటలు అనుకోకుండా అధిక సంఖ్యలో వచ్చిన వారికి సరిపోవని శ్రీవారికి మనవి చేస్తే వారు తమ అంగవస్త్రం ఖాద్యములపై కప్పించి వడ్డన చేయించారు. పదార్థాలు సరిపోవడమే కాదు, ఇంకా మిగిలిపోయాయి కూడా. శ్రీవారు ఎంతటి భక్తులో కానీ సాక్షాత్తు భగవంతుడే వారిని ఆపద సమయంలో ఆదుకునేవాడు. వారు టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ చికిత్సకై తిరుపతికి వెళ్తే డబ్బు ముందుగా ఇవ్వనిదే చికిత్స చేయము అన్నారు వైద్యులు సురభి వెంకటరామయ్య. అప్పుడు శ్రీవారి వద్ద కావలసినంత డబ్బు లేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ముందుగా ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలోనూ మరునాడు స్వప్నంలోనూ వైద్యునికి కనిపించి డబ్బులు లేకుండా చికిత్స చేయించిన ఘట్టం శ్రీవారి
భక్తి పారమ్యానికి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త వాత్సల్యానికి ఉదాహరణం. శ్రీవారికి తమ చెంతకు వచ్చే వారి పూర్వజన్మ వృత్తాంతాలు, తమ పూర్వజన్మ వృత్తాంతం, చివరికి తమ కుక్కల వృత్తాంతం కూడా తెలుసు. శ్రీవారు పూర్వజన్మలో శ్రీరామకృష్ణ పరమహంసల శుశ్రూష చేసిన నిరంజనానందగా తమను తెలుపుకున్నారు. వారి ఆశ్రమంలోని కుక్క అప్పుడప్పుడు అన్నం తినక భక్తురాలు మొదలి సుబ్బలక్ష్మమ్మతో పాటు తడకలేరుకు పోయి స్నానం చేసి వచ్చేది. ఆశ్రమంలో ఎవరూ లేనప్పుడు కొట్టాలపల్లెకు పోయి బ్రాహ్మణుల ఇండ్లలో మాత్రం తిని వచ్చేది. సుబ్బలక్ష్మమ్మ గారు అడిగితే అది పూర్వజన్మలో బ్రాహ్మణుడని, ఏకాదశి నాడు తినదని శ్రీవారు చెప్పారు. ఇంటి బావిలో ఉండే తాబేలును అల్లరి పిల్లలు చంపితే దహన సంస్కారం, అస్థి సంచయం చేయించారు. సుబ్బలక్ష్మమ్మ గారు అడిగితే పూర్వజన్మలో ఆ తాబేలు తమ స్నేహితుడు అన్నారు. తమ ఇంటి కుక్క టామీకి కూడా సంస్కారం చేయించి బ్రాహ్మణ సంతర్పణం చేశారు. ఇది వారి జీవ కారుణ్య భావానికి నిదర్శనం. కల్లూరి వెంకట నారాయణరావు గారికి వందల సంఖ్యలో శిష్యులు, వేల సంఖ్యలో భక్తులు ఉన్నారు. అందరిలో విసురాళ్లపల్లె లక్ష్మయ్య, చిన్న వెంకటస్వామి జీవ బ్రహ్మైక్యం పొందిన శిష్యులు, అష్టసిద్ధులు కైవసం చేసుకున్న మహాత్ములు. శ్రీవారికి ముఖ్య సేవిక శిష్యురాలు మొదలి సుబ్బలక్ష్మమ్మ. ఆ మార్గంలో పయనిస్తున్న సాధకురాలు. శ్రీవారితో ఆమెకు గల అనుభవాలు కోకొల్లలు. అందుకే ఆమె శ్రీవారి జీవిత చరిత్ర వ్రాసి ప్రకటించగలిగింది. శ్రీవారు ఆమెకు ఒక మంత్రం బోధించి, వస్తువులు పోతే ఈ మంత్రం పఠిస్తే ఫలిస్తాయని, తిరిగి లభిస్తాయని చెప్పినందుకు ఆమెకు ఆ మంత్రం ఫలించిన వైనం విదురాశ్వత్థంలో బ్రహ్మ చైతన్యుల పాదుకా స్పర్శ ప్రాప్తి. కాశీయాత్ర చేసినప్పుడు గంగానది మెట్లపై శ్రీవారు స్నానం చేస్తుంటే గంగ 2 మెట్లు పైకి ఉబికి రావడం, బదరీయాత్రకు పోయే బృందంలో ఆమెను పోనీయకపోవడం వల్ల ఆమెకు తప్పిన ప్రాణగండం. ఆమె ఆశ్రమవాసిని అయి శ్రీవారి అంత్యకాలం వరకు సేవించిన వైనం అద్భుతావహాలు. సద్గురువులు వెంకట నారాయణరావు గారు శ్రీ రాఘవేంద్రుల పేరుతో 3 ఆశ్రమాలు స్థాపించారు. గుత్తి తాలూకా విసురాళ్లపల్లె గ్రామంలోనూ, తాడిపత్రి తాలూకా రైల్వే కొండాపురంలోనూ, అనంతపురం గుత్తి మార్గంలో అనంతపురానికి 3 మైళ్ళ దూరంలోనూ శ్రీ రాఘవేంద్రుల పేరుతో తమ సాధన కోసం నెలకొల్పిన ఆనందాశ్రమాలు. ఇది ఈ తడకలేరు గ్రామంలోని ఆశ్రమం. ఇది ఒక దివ్య క్షేత్రం. ఆ ప్రదేశంలో శ్రీ రాఘవేంద్రులు దర్శనం ప్రసాదించి ఆశ్రమం నిర్మించు అన్నారట. శ్రీ రాఘవేంద్ర ప్రతిష్ఠ నాడు జరిగిన చమత్కారాలు అద్భుతావహాలు. 8 దినాలు అహోరాత్రులు జరిపిన హోమానికి అరడబ్బా నెయ్యి సరిపోవడం. 5వ నాడు కుంభవృష్టి కురియనుండగా శ్రీవారు వరుణదేవుని ప్రార్థిస్తే ఆశ్రమం 6 ఎకరాల భూమిలో వర్షం కురవక చుట్టూ కుంభద్రోణంగా కురవడం. 6 ఏండ్ల హరిజన బాలుని పట్టుదలకు సంతసించిన శ్రీవారు అతన్ని ఎత్తుకొని అక్షరాభ్యాసం చేయడం లాంటి సంఘటనలు గగుర్పాటు కలిగిస్తాయి. ప్రస్తుతం ఈ ఆశ్రమాన్ని ఆత్మకూరు రమణ, కె. వెంకటేశు నడుపుతున్నారు. స్వామి సేవకురాలు, శిష్యురాలు మొదలి సుబ్బలక్ష్మమ్మ గారు అక్కడ ఉంటూ సేవలు చేస్తున్నారు.